This is Murthy, English Grammar for All. Today topic is interrogative sentences in direct and indirect speech. Previous class you have got assertive sentences and how to change the assertive sentences into direct speech into indirect speech, and now you are going to watch and you are going to learn the interrogative sentences, and second one, interrogative sentences given in direct speech and how to change the interrogative sentences in indirect speech. So interrogative sentences ni మనము రెండు రకాల క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఇంటరాగేటివ్ క్వశ్చన్స్లో WH క్వశ్చన్స్, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. WH క్వశ్చన్స్ అంటే వాట్, హౌ, వెన్, వై, హౌ మెనీ, హౌ మచ్, హౌ లాంగ్, హౌ ఫార్, హూ, ఇవన్నీ కూడా WH వర్డ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్. ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అంటే హెల్పింగ్ వర్బ్స్తో స్టార్ట్ అయ్యేటువంటి క్వశ్చన్స్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. Interrogative sentence begin with either with the WH words or helping words. So these type of sentences, interrogative sentence is also one of the sentences, but it is quite different to assertive sentence and affirmative sentence or affirmative sentences or statements. It is easy to identify the interrogative sentences. So this type of sentences begin either with WH words or helping verbs. హెల్పింగ్ వర్బ్స్తో కానీ WH వర్డ్స్తో కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్, అట్ ది ఎండ్ ఆఫ్ దిస్ సెంటెన్సెస్ వీ ఫైండ్ క్వశ్చన్ మార్క్. ఈ సెంటెన్సెస్ చివర క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉంటుంది కనుక మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇట్ ఈస్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ అనుకోవచ్చు. ఆ క్వశ్చన్నే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని కూడా అంటూ ఉంటాము. ఎగ్జాంపుల్, మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్. మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ఇందులో మదర్ అనేది సబ్జెక్టు, ఆస్క్డ్ వెర్బు, మీ అనేది ఆబ్జెక్టు. సేమ్ అసెప్టివ్ సెంటెన్సెస్ లాగానే చేంజెస్ అన్నీ అలాగే ఉంటాయి. జస్ట్ ఒక చిన్న చేంజ్ ఒకటి ఉంటుంది ఇక్కడ. అదేంటయ్యా అంటే, ఇంతకుముందు మనం అసెప్టివ్ సెంటెన్సెస్లో కామా తీసివేసి దట్ అనేది ఉంచాము. ఈ కంజంక్షన్గా అంటే ఈ రిపోర్టింగ్ పార్టు, రిపోర్టెడ్ పార్టు ఈ మధ్యలో మనము కామా తీసివేసి దట్ అనేది పెట్టాము. ఇప్పుడు మనం దట్ అనేది లేకుండా వేరే ఒక కంజంక్షన్ తీసుకొస్తున్నాం కొత్తగా. అక్కడ ఉన్నదాన్నే కంజంక్షన్గా వాడుతున్నాం, కొత్త పదాన్ని ఏమీ వాడలేదు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రూబిన్ సెడ్ టు మీ హ్యావ్ యూ టేకెన్ మై నోట్బుక్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్ WH క్వశ్చన్. టూ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఇచ్చేసాము. మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్, దిస్ ఈస్ WH వర్డ్ క్వశ్చన్. అండ్ సెకండ్ వన్, రూబిన్ సెడ్ టు మీ హ్యావ్ యూ టేకెన్ మై నోట్బుక్, దిస్ ఈస్ ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. వై? బికాజ్ ఇట్ బిగిన్స్ విత్ హ్యావ్, హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయ్యింది కనుక ఇది ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అని అంటూ ఉంటాము. నెక్స్ట్, మై ఫ్రెండ్ సెడ్ డోంట్ యూ లైక్ కాఫీ. మై ఫ్రెండ్ సెడ్ డోంట్ యూ లైక్ కాఫీ. దిస్ ఈజ్ ఆల్సో ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ దట్ టు ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. బిగిన్ విత్ డూ. డూ ఈజ్ ద హెల్పింగ్ వర్బ్. సో డోంట్ యూ లైక్ కాఫీ, హ్యావ్ యూ టేకెన్ మై నోట్బుక్, వేర్ ఆర్ యూ గోయింగ్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. అండ్ ఈ క్వశ్చన్స్ని మనము ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అని కూడా అంటూ ఉంటాము. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూసుకుందాం ఇక్కడ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని. సో ద మేనేజర్ సెడ్ టు ద కస్టమర్ కామా వేర్ ఈజ్ యువర్ పాస్బుక్. సో ఇక్కడ ఉన్న వాటికి మనము ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాంట్లో ఒక్కసారి ఆన్సర్స్ మీరు రాయగలరేమో ట్రై చేయండి. వెరీ ఈజీ. ఎలా చేయాలో చెప్తాను ఇప్పుడు. మదర్ ఆస్క్డ్ మీ, ఇక్కడ ఉండేటువంటి కామా ఏదైతే ఉందో ఈ కామా తీసివేసి అసర్టివ్ సెంటెన్స్లో దట్ పెడతాము. ఇక్కడ WH వర్డ్లో ఏం పెడుతున్నాము?
ఈ WH వర్డ్నే పెడుతున్నాము. WH క్వశ్చన్స్లో ఈ WH వర్డ్ ఏదైతే ఉందో స్మాల్ లెటర్లో పెడతాం. W ఇక్కడ క్యాపిటల్ లెటర్ ఎందుకు పెట్టాము? కొటేషన్స్లో ఉంది కనుక. సో ఈ కామా తీసివేస్తున్నాము అంటే, సో మదర్ ఆస్క్డ్ మీ, ఇక్కడ సెడ్ టు అని ఇవ్వలేదు కాబట్టి ఆస్క్డ్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్గా ఆస్క్డ్ అని పెడుతున్నాము. మదర్ ఆస్క్డ్ మీ వేర్, ఇక్కడ కామా తీసివేసి వేర్, WH వేర్, దీంట్లో W స్మాల్ లెటర్ పెడుతున్నాము. వేర్ ఈ ఆర్ యూ గోయింగ్ని మనము అసర్టివ్ సెంటెన్సెస్లోకి మార్చుకోవాలి. మామూలుగా ఆర్ యూ గోయింగ్ కాస్త యు ఆర్ గోయింగ్గా మారుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఒకసారి ఇక్కడ చూద్దాము. సో ద మేనేజర్ సెడ్ టు ద కస్టమర్ వేర్ ఈజ్ యువర్ పాస్బుక్. ద మేనేజర్ సెడ్ టు ద కస్టమర్ వేర్ ఈజ్ యువర్ పాస్బుక్. దిస్ ఈజ్ WH క్వశ్చన్. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోనే WH టైప్ ఆఫ్ క్వశ్చన్ కనుక ద మేనేజర్ సెడ్ టు క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ చివర. క్వశ్చన్ మార్క్ ఉందంటే క్వశ్చన్. ఏ క్వశ్చన్? WH వర్డ్ క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తే మనము సెట్ అని కానీ సెడ్ టు అని కానీ ఇస్తే మనం మార్చుకోవాల్సింది ఆస్క్డ్గా మార్చుకుంటాం, యాస్క్డ్గా మార్చుకుంటాం. ద మేనేజర్ సెడ్ టు ద కస్టమర్, ఇది కాస్త ద మేనేజర్ యాస్క్డ్ ద కస్టమర్ అవుతుంది. సో ద మేనేజర్ యాస్క్డ్ ద కస్టమర్ కామా కొటేషన్స్ బిగిన్ వేర్ ఈజ్ యువర్ పాస్బుక్ అని అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ చేయవలసింది ఏంటి? ద మేనేజర్ ఆస్క్డ్ ద కస్టమర్ అంటున్నాము. దాని తర్వాత ఏమంటున్నాము? ఈ వేర్ని మనము కంజంక్షన్గా పెడుతున్నాము. ఇక్కడ యువర్ పాస్బుక్ ఈజ్ యువర్ పాస్బుక్ అనే దాన్ని మనం రఫ్లో ఇలా అసర్టివ్ సెంటెన్స్లోకి మార్చుకోవాలి. సో మనం చేయవలసిన ఫస్ట్ స్టెప్, ద మేనేజర్ సెట్ టు కాస్త ఆస్క్డ్ అయింది, ద మేనేజర్ ఆస్క్డ్ ద కస్టమర్. ఈ కామా తీసివేసి WH వర్డ్నే ఉంచమన్నాను, ఏది ఇస్తే అది. WH వర్డ్ వేర్ ఇచ్చాడు కాబట్టి W స్మాల్ లెటర్ పెడుతున్నాము, వేర్ అని రాసాము. ఇప్పుడు మిగిలిన పార్ట్ ఏంటి? ఈజ్ యువర్ పాస్బుక్. ఈ ఈజ్ యువర్ పాస్బుక్ని మనము సబ్జెక్ట్ ముందు పెట్టి హెల్పింగ్ వర్బ్ ఇటు పెడితే అంటే అసర్టివ్ సెంటెన్స్గా రాయాలి. అసర్టివ్ సెంటెన్స్ ఫార్మేషన్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ లేదా వెర్బ్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? యువర్ పాస్బుక్. సో యువర్ పాస్బుక్ ఈజ్ ఉంది, ఈజ్. దీన్ని మనము ఎలా మారుస్తున్నామో చూద్దాం నెక్స్ట్ స్పీచ్లో. యువర్ పాస్బుక్ ఈజ్ చేంజెస్ లైక్ దిస్. ఇలా చేంజ్ అవుతుంది చూడండి. యువర్ నీ యొక్క సెకండ్ పర్సన్ ప్రొనౌన్ ఉంది. సెకండ్ పర్సన్ ప్రొనౌన్ కనుక సబ్జెక్ట్ని బట్టా ఆబ్జెక్ట్ని బట్టా? వెరీ గుడ్. సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అన్నీ కూడా కొటేషన్స్ బయట ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో అయితే ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. సో సెకండ్ పర్సన్ ప్రొనౌన్ యువర్ ఉంది కనుక యువర్ అంటే నీ యొక్క సెకండ్ పర్సన్, నీ యొక్క పాస్బుక్. ఇక్కడ ద కస్టమర్ అనేవాడు థర్డ్ పర్సన్ కనుక మనం హీ కానీ హిజ్ కానీ అని రావాలి. కనుక ద కస్టమర్ కనుక అతని యొక్క కనుక ఏమొస్తుంది? యువర్ పాస్బుక్ కాస్త హిజ్ పాస్బుక్గా మారిపోతుంది. సో యువర్ పాస్బుక్ని మనం సబ్జెక్ట్ని మార్చేసాం, ఏమని? హిజ్ పాస్బుక్ అని రాసాము. నెక్స్ట్ ఈజ్ ప్రెజెంట్ టెన్స్ వెర్బ్. ఏ టెన్స్ రాయాలి? వజ్ రాయాలి. ఎందుకంటే ఇక్కడ సెడ్ టు అన్నాడు కాబట్టి పాస్ట్ టెన్స్ రాసుకోవాలి. సో ఈజ్ వజ్. ఇక్కడ వజ్ ఉంటే హ్యాడ్ బీన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాయాలి. సో ఈజ్ వజ్. సో ఇక్కడ యువర్ పాస్బుక్ ఈజ్ అనేది ఎలా మారుతుంది? హిజ్ పాస్బుక్ వజ్. సో ఒకసారి ఆన్సర్ చూస్తే ద మేనేజర్ ఆస్క్డ్ ద కస్టమర్ వేర్ హిజ్ పాస్బుక్ వజ్. సెకండ్, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ వై డిడెంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. వై డిడెంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఇది WH టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో WH టైప్ ఆఫ్ క్వశ్చన్. చివర క్వశ్చన్ మార్క్ ఉంది, WH వర్డ్తో స్టార్ట్ అయింది. దీన్ని ఎలా మారుస్తున్నాం? ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ వై. ఈ W క్యాపిటల్ లెటర్ స్మాల్ లెటర్ అయింది. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ వై. వై అన్నప్పుడు ఇక్కడ మనం మిగిలిపోయిన పార్ట్ను తీసుకోండి. మిగిలిపోయిన పార్ట్ ఏంటి? డిడెంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. డిడెంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఇందులో సబ్జెక్టు డిడ్ అనేది హెల్పింగ్ వర్బు, సబ్జెక్ట్ వచ్చేసి యూ కనుక యూనిట్ పెడితే యూ డిడెంట్ ఫినిష్ యువర్ హోంవర్క్ అయిపోయింది. వెరీ ఈజీ. ఎప్పుడైతే క్వశ్చన్లో హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడో ఆ హెల్పింగ్ వర్బ్ పక్కన ఉండేటువంటి సబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చి మార్చేస్తే అది స్టేట్మెంట్ అవుతుంది, అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. సో డిడెంట్ యూ కాస్త యూ డిడెంట్ ఫినిష్ యువర్ హోంవర్క్. అది రఫ్లో మనం రాసుకుంటున్నాం అన్నమాట. అలా ఉంటుంది, అసర్టివ్ సెంటెన్స్లో మార్చుకుంటున్నాం. ఇప్పుడు వెరీ ఈజీ అసర్టివ్ సెంటెన్స్లోకి మార్చినాక. సో యూ డిడెంట్ ఫినిష్ యువర్ హోంవర్క్లో యూ అనేది సెకండ్ పర్సన్ కనుక ఇక్కడ సెకండ్ పర్సన్ యూ యువర్ అని రెండు ఉన్నాయి.
ఇవన్నీ కూడా ఈ సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ అన్నీ కూడా దేన్ని బట్టి మారుతుంది? కొటేషన్స్ బయట సబ్జెక్ట్ని బట్టా, ఆబ్జెక్ట్ని బట్టా? ఆబ్జెక్ట్ని బట్టి. సో కొటేషన్స్ బయట ఆబ్జెక్ట్ ద స్టూడెంట్ అనేది థర్డ్ పర్సన్ కనుక స్టూడెంట్లో ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్, హీ కావచ్చు, షీ కావచ్చు. కనుక మనం ఏం చేస్తున్నాము? ద టీచర్ యాస్క్డ్ ద స్టూడెంట్ వై, యూ బదులు హీ ఆర్ షీ. డిడ్ వచ్చింది పాస్ట్ టెన్స్ కాబట్టి ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ రావాలి. హ్యాడెంట్ ఫినిష్ కాస్త ఫినిష్గానే వస్తుంది. ఎందుకు? హ్యాడ్ వస్తే V3 రావాలి, హ్యాడ్ ఫినిష్డ్ అని రాయాలి. కానీ నెగటివ్ వచ్చింది కనుక హ్యాడ్ నాట్ ఫినిష్డ్ అనే రాస్తాం. ఇక్కడ కూడా మనం ఏం రాస్తాము? ఫినిష్డ్ అని రాస్తుంటాం. సో ఇక్కడ ఫినిష్డ్ అని రాసుకోండి. So the teacher asked the student, why didn't you finish your homework? The teacher asked the student, why? ఇక్కడ ఉండే WH వర్డ్నే కంజంక్షన్ అవుతుంది, కామా బదులు వై పెట్టేశాము. సో కొటేషన్స్ తీసేసామంటే W స్మాల్ లెటర్ రాసాము. డిడెంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, దీన్ని క్వశ్చన్, ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటాము. ఈ WH వర్డ్ తీసేస్తే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ అయిపోతుంది తమాషాగా. డిడెంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. ఇప్పుడు మనం దీన్ని అసర్టివ్ సెంటెన్స్లోకి స్టేట్మెంట్లోకి మార్చాలి అంటే ఈ సబ్జెక్ట్ ఏదైతే ఉందో యు అనేది డిడెంట్ ముందు పెట్టి రాసేస్తే ఆటోమేటిక్గా అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. సో యూ డిడెంట్ ఫినిష్ యువర్ హోంవర్క్, యూ డిడెంట్ ఫినిష్ యువర్ హోంవర్క్ అనుకోవాలి. ఇప్పుడు యూ సెకండ్ పర్సన్, ఇక్కడ యువర్ కూడా సెకండ్ పర్సనే. సో కొటేషన్స్ లోపల ప్రొనౌన్స్ చూసుకోవాలి. ప్రొనౌన్స్ ఏంటివి? సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ ఉన్నాయి అంటే ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో అయితే ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. ఇక్కడ ఆబ్జెక్ట్ థర్డ్ పర్సన్లోకి ఉంది కనుక మనకి స్టూడెంట్ అంటే ఎయిదర్ మేల్ ఆర్ ఫీమేల్, మగవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు, కనుక హీ కానీ షీ కానీ అని రాసుకుందాం. సో ఇక్కడ యూ కాస్త ఏమవుతుంది? హీ ఆర్ షీ అవుతుంది. డిడ్ ఇక్కడ పాస్ట్ టెన్స్ వెర్బ్ ఉంది, సో ప్రొనౌన్స్ మనం మార్చాం. తర్వాత డిడ్ ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కనుక ఈ డిడ్ ప్లేస్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ పెడుతున్నాము, ఎనా పాస్ట్ రిపీట్ పెడుతున్నాము. హ్యాడెంట్ ఫినిష్డ్ యువర్, యువర్ కాస్త ఏమవుతుంది? హిజ్ కానీ హర్ కానీ, స్టూడెంట్ కాబట్టి ఫినిష్డ్ హిజ్ ఆర్ హర్ హోంవర్క్. సో హీ హ్యాడ్ నాట్ ఫినిష్డ్ హిజ్ హర్ హోంవర్క్. ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్ why he had not finished his homework or why she hadn't finished her homework. The stranger said to me, where is the post office? The stranger said to me, where is the post office? ఇక్కడ సెట్ టు కాస్త క్వశ్చన్ ఇచ్చాడు కనుక సెట్ టు కాస్త ఏమవుతుంది? ముందు ఇక్కడ చూసుకోవాలి ఇది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్తున్నాడు అనేది. సో ఇక్కడ ఇచ్చింది క్వశ్చన్ మార్క్ కనుక అది WH క్వశ్చన్ కనుక ఆటోమేటిక్గా సెట్ కానీ సెట్ కానీ యాస్క్డ్ అవుతుంది. ద స్ట్రేంజర్ యాస్క్డ్ మీ, కామా బదులు వేర్. ద స్ట్రేంజర్ యాస్క్డ్ మీ వేర్ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్ అని ఉండాలి. ఈ ద పోస్ట్ ఆఫీస్ ఈజ్గా మార్చుకోవాలి. ఇక్కడ సబ్జెక్ట్ ద పోస్ట్ ఆఫీస్ అవుతుంది, వేర్ ద పోస్ట్ ఆఫీస్. ఈజ్ కాస్త పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి కనుక వజ్ అవుతుంది. వేర్ ద పోస్ట్ ఆఫీస్ వజ్, ఫుల్ స్టాప్ చివర. ద నేబర్ యాస్క్డ్ రవి, who had broken my window glass? Who had broken my window glass? So the neighbor asked Ravi, యాక్చువల్గా ఆస్క్డ్ ఇచ్చాడు కాబట్టి ఆస్క్డ్ అనే వస్తుంది అక్కడ. సో ద నేబర్ ఆస్క్డ్ రవి, who had broken my window glass, ఫుల్ స్టాప్. ఇక్కడ ఏమీ మార్పు ఉండదు. కారణం ఏంటంటే వాడు ఇచ్చింది పాస్ట్ పర్ఫెక్టే ఇచ్చాడు కనుక మనకి ఇంకా అంతకంటే ఇంకా వేరేది ఏం రాయం కనుక అదే రాస్తాము. హూ హ్యాడ్ బ్రోకెన్ మై విండో గ్లాస్. కాబట్టి ఇక్కడ హూ అని రాస్తున్నాము. ద నేబర్ ఆస్క్డ్ రవి, హూ రాసాము. హ్యాడ్ రాశాను, ఇది క్వశ్చన్ హూ టైప్ క్వశ్చన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ రైట్. హూ హ్యాడ్ రాశాను. బ్రోకెన్ ఇక్కడ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ ఇస్తే పాస్ట్ టెన్స్, పాస్ట్ టెన్స్ ఇస్తే పాస్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ ఏం చేశాడు? పాస్ట్ పర్ఫెక్టే ఇచ్చాడు కనుక హ్యాడ్ బ్రోకెన్ గానే వచ్చింది. మై అనేది ఫస్ట్ పర్సన్ కనుక ఇక్కడ సబ్జెక్ట్ నేబర్ కనుక అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. నేబర్ అంటే మన పొరుగింటి వాళ్ళు. సో మై కాస్త ఇక్కడ హిజ్ కానీ హర్ కానీ అవుతూ ఉంటుంది కనుక ఇక్కడ మనం హిజ్ అని రాసుకున్నాము. హిజ్ విండో గ్లాస్. ద నేబర్ ఆస్క్డ్ రవి హూ హ్యాడ్ బ్రోకెన్ హిజ్ విండో గ్లాస్. ద ప్యాసింజర్ ఆస్క్డ్ ద బుకింగ్ క్లార్క్, వెన్ డస్ ద రాజధాని ఎక్స్ప్రెస్ అరైవ్? ద ప్యాసింజర్
ఆస్క్డ్ ద బుకింగ్ క్లార్క్ అనేది ఆబ్జెక్ట్. డబ్ల్యూహెచ్ వర్డ్ ఏముంది, వెన్ ఉంది. ద ప్యాసింజర్ ఆస్క్డ్ ద బుకింగ్ క్లార్క్ వెన్ డస్ ద రాజధాని ఎక్స్ప్రెస్ అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ ద రాజధాని ఎక్స్ప్రెస్, దీని ముందు పెడితే ద రాజధాని ఎక్స్ప్రెస్ డస్ అరైవ్ అంటే అరైవ్స్. డస్ ప్లస్ అరైవ్ ఈజ్ ఈక్వల్ అరైవ్స్. ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. డస్ ప్లస్ అరైవ్ ఈజ్ ఈక్వల్ అరైవ్స్. డస్ ప్లస్ గో ఈజ్ ఈక్వల్ గోస్. డస్ ప్లస్ డూ ఈజ్ ఈక్వల్ డస్. డస్ ప్లస్ సెల్ ఈజ్ ఈక్వల్ సెల్స్. డస్ ప్లస్ టేక్ ఈజ్ ఈక్వల్ టేక్స్. కనుక ఇక్కడ డస్ అరైవ్ వచ్చింది కనుక ఆటోమేటిక్ ఇది అరైవ్స్ అవుతుంది. ఈ అరైవ్స్ అనేది ప్రెజెంట్ టెన్స్ కనుక మనం పాస్ట్ టెన్స్లోకి మారిస్తే అరైవ్డ్ అవుతుంది. సో ద ప్యాసింజర్ ఆస్క్డ్ ద బుకింగ్ క్లార్క్ వెన్ ద రాజధాని ఎక్స్ప్రెస్ అరైవ్డ్. సో ఇక్కడ ఏమేమి మార్పులు జరిగినాయి వన్స్ అగైన్ ఒక్కసారి చూద్దాము. ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ సెడ్ ఆర్ సెడ్ టు చేంజెస్ ఇంటూ ఆస్క్డ్గా మారిపోయింది. రిమూవ్ కామా అండ్ ఇన్సర్ట్ ద డబ్ల్యూహెచ్ వర్డ్ యాజ్ కంజంక్షన్. మనం ఏం చెప్పుకున్నాము, కామా తీసివేసి డబ్ల్యూహెచ్ వర్డ్ కంజంక్షన్గా పెట్టమన్నాము. అక్కడ బిగిన్ చేసేటప్పుడు ఏం చేస్తాం, కొటేషన్స్ తీస్తున్నాం కనుక ఆ క్యాపిటల్ లెటర్ని స్మాల్ లెటర్లో ఉంచమన్నాం. కొటేషన్ మార్క్స్లో స్మాల్ లెటర్తో పెట్టుకోవాలి కొటేషన్స్ తీసేసి. తర్వాత కన్వర్ట్ ద రిమైనింగ్ పార్ట్ ఇన్ ద రిపోర్టెడ్ పార్ట్ ఇంటూ అసర్టివ్ సెంటెన్స్. అక్కడ మనం ఎప్పుడైతే డబ్ల్యూహెచ్ వర్డ్ని మనం అక్కడ పెట్టేసామో మిగిలిన పార్ట్ని ఏదైతే ఉందో హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఆ హెల్పింగ్ వర్బ్ని రైట్ సైడ్ పెట్టేసి అక్కడ ఉండే సబ్జెక్ట్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఆటోమేటిక్గా అసర్టివ్ సెంటెన్స్ అయిపోతుంది. స్టేట్మెంట్ ఆర్ డిక్లరేషన్గా కూడా అయిపోతుంది. డిక్లరేషన్. సో దానికి స్ట్రక్చర్ ఏంటి, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ కాంప్లిమెంట్. ఇది అసర్టివ్ సెంటెన్స్. ఇలా మార్చుకోవాలి మనం. తర్వాత చేంజ్ వెబ్స్, ప్రొనౌన్స్ అండ్ యాడ్వర్బ్స్ అకార్డింగ్లీ. ఆ తర్వాత లోపల ఉండేటువంటి వెబ్స్ ఏ ఉన్నాయో చూసుకోవాలి. ప్రజెంట్ టెన్స్ ఉంటే పాస్ట్ టెన్స్ రాసుకోవాలి, పాస్ట్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రాసుకోవాలి. ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ కనుక ఉన్నట్లయితే కొటేషన్స్ బయట సబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. సెకండ్ పర్సన్ ప్రొనౌన్స్ కనుక ఉన్నట్లయితే కొటేషన్స్ బయట ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. థర్డ్ పర్సన్ ప్రొనౌన్సే ఉంటే కొటేషన్స్లో అవేమీ మారవు. తర్వాత యాడ్వర్బ్స్ మనకి ఆల్రెడీ ఒక టేబుల్ ఒకటి ఇస్తున్నాము, ఆ టేబుల్ చూసుకొని తెలుస్తుంది మీకు. తర్వాత లాస్ట్లో మస్ట్ అండ్ షుడ్గా ఖచ్చితంగా మనం మర్చిపోకుండా చేయవలసింది క్వశ్చన్ మార్క్ని తీసివేయాలి. రిమూవ్ ద క్వశ్చన్ మార్క్ అండ్ పుట్ ఫుల్ స్టాప్. ఒకసారి చూద్దాం. ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్ యాజ్ ఇన్ అసర్టివ్ సెంటెన్సెస్. ఇన్స్టెడ్ ఆఫ్ కామా పుట్ ద డబ్ల్యూహెచ్ వర్డ్. కన్వర్ట్ ద రిమైనింగ్ పార్ట్ ఇంటూ అసర్టివ్ సెంటెన్స్. చేంజ్ వర్బ్స్ ఇవన్నీ చూడండి. అండ్ పుట్ ఫుల్ స్టాప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది సెంటెన్సెస్. ట్రై టు చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ రిపోర్టెడ్ స్పీచ్. ఈ రిపోర్టెడ్ స్పీచ్లోకి మీరు మార్చడానికి ప్రయత్నం చేయగలరేమో చూడండి. ఫస్ట్ వన్, ద పోలీస్ మ్యాన్ సెడ్ టు మీ వై ఆర్ యూ స్టాండింగ్ దేర్. కొటేషన్స్ బిగిన్. వై డిడ్ యు నాట్ అటెండ్ యెస్టర్డే సెడ్ ద ఆఫీసర్ టు ద క్లార్క్. ఒక్కొక్కసారి మనకి రిపోర్టింగ్ పార్ట్ ముందు కాకుండా ముందు రిపోర్టెడ్ కొటేషన్స్ లోపల పార్ట్ ఇచ్చేసి తర్వాత కొటేషన్స్ బయట పార్ట్ ఇస్తూ ఉంటాడు రిపోర్టింగ్ పార్ట్. చూడండి. వై డిడెంట్ యూ అటెండ్ యెస్టర్డే said the officer to the clerk. Father asked mother, why is the baby crying? The king asked the minister, how many quarters I have attended today? The invigilator asked, why didn't you tag all the answer sheets? So ఈ 5 questions ని మీరు ట్రై చేయండి. ఎగ్జాంపుల్, మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ గోయింగ్. ఒకసారి చూద్దాం, స్టెప్ బై స్టెప్ చేసుకుందాం. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్టెప్ బై స్టెప్. మీరు కూడా అలాగే స్టెప్ బై స్టెప్ తీసేసుకోండి. దాని ప్రకారంగా మీరు ఇచ్చిన 5 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఆన్సర్స్ చేయడానికి ట్రై చేయండి. మదర్ ఆస్క్డ్ మీ వెర్ ఆర్ యూ గోయింగ్. మదర్ ఆస్క్డ్ మీ. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మనం మదర్ ఆ ఫస్ట్ స్టెప్లు తీసుకున్నాం. మదర్ ఆస్క్డ్ మీ పెట్టాము. ఈ కామా తీసివేసి ఏం రాయమన్నాము, డబ్ల్యూహెచ్ వర్డ్ వేర్ రాయము. దిస్ ఈజ్ స్టెప్ 1. అర్థమైందా? మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ చూద్దాం. ఆర్ యూ గోయింగ్ని అసర్టివ్ సెంటెన్స్లోకి మార్చుకోమన్నాను. ఆర్ యూ గోయింగ్ని యు ఆర్ గోయింగ్గా మారుస్తున్నాము. సో ఆర్ యూ గోయింగ్ చేంజెస్ ఇంటూ యు ఆర్ గోయింగ్ స్టెప్ 2. ఇక్కడ సెకండ్ పర్సన్ యు ఉంది కనుక కొటేషన్స్ బయట ఆబ్జెక్ట్ ఏ పర్సన్లో ఉందో ఆ పర్సన్లోకి మార్చుకోవాలి. కొటేషన్స్ బయట సబ్జెక్ట్ మదరు ఆబ్జెక్ట్ మీ ఉంది కనుక ఫస్ట్ పర్సన్లో ఉంది. యూ కాస్త ఏమవుతుంది అప్పుడు ఐ అవుతుంది. సో యూ చేంజెస్ అకార్డింగ్ టు ద ఆబ్జెక్ట్ ఇన్ ద రిపోర్టింగ్ పార్ట్. దేర్ ఈజ్ మీ ఏమీ లేకపోతే, ఒకవేళ మీ ఉంది ఇక్కడ, మీ లేకపోతే ఏమి లేకపోతే ఏమనుకోవాలి, మీ అనే ఫస్ట్ పర్సన్ అనుకోవాలి. ఆల్రెడీ మీ ఇచ్చాడు కనుక మీ అనేది ఫస్ట్ పర్సన్. దేర్ ఈజ్ మీ ఫస్ట్ పర్సన్. హెన్స్ యూ ఈజ్ చేంజ్డ్ ఇంటూ ఐ. ఇది స్టెప్ 3 అనమాట. సో ఏం రాయాలి ఇక్కడ, మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ. అయిపోయిందా? నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ లోపల ఇక్కడ చూడండి.
యు అయిపోయింది, ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ఉంది ఇక్కడ. ఈ ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ కనుక యు అనేది ప్లూరల్ కనుక ఆర్ అనేది ప్రజెంట్ టెన్స్ వచ్చింది, ఇక్కడ ప్లూరల్లో వచ్చింది. మనకి వచ్చేటప్పటికి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఈ ప్రజెంట్ టెన్స్ని పాస్ట్ టెన్స్లోకి మార్చుకోవాలి. సో హెల్పింగ్ వర్బ్ ఆర్ చేంజెస్ ఇంటూ పాస్ట్ టెన్స్, దట్ ఈస్ వస్ కానీ వర్ కానీ మార్చుకుంటూ ఉంటాము. సో ఇక్కడ మనం ఐ రాస్తున్నాం కనుక ఫస్ట్ పర్సన్ ఏముంది, ఇక్కడ మీ ఉంది. మీ అంటే ఫస్ట్ పర్సన్ సబ్జెక్ట్ ఐ. సో ఐ రాస్తున్నాం కనుక ఐ సింగులర్ కనుక మనం ఏం చేస్తున్నాం, సో వి పుట్ వాజ్. స్టెప్ 4. సో మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్. దాని తర్వాత గోయింగ్ ఉంది. గోయింగ్ అనేది మార్పులేమి ఉండవు, బికాస్ హెల్పింగ్ వర్బ్ని చేంజ్ చేసాం కనుక మెయిన్ వర్బ్లో మార్పులేమి ఉండవు కనుక గోయింగ్గానే వస్తుంది. స్టెప్ 5. లాస్ట్లో క్వశ్చన్ మార్క్ని తీసేస్తున్నాము, ఫుల్ స్టాప్ని ఉంచుతున్నాము. సో ఆన్సర్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ స్టెప్ ప్రకారంగా మదర్ ఆస్క్డ్ మీ వేర్ రాశాను. మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ చూసుకున్నాము. సెకండ్ స్టెప్ మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ రాశాను. థర్డ్ స్టెప్ మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్. మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్. నెక్స్ట్ స్టెప్ మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్. లాస్ట్లో ఫుల్ స్టాప్. మదర్ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాజ్ గోయింగ్, ఫుల్ స్టాప్. సో దిస్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ changing into direct indirect speech into indirect speech when the interrogative sentence is given in the questions. సో ఇక్కడ క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఒక 10 minutes టైం ఇస్తాను, 5 minutes మీరు ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్వశ్చన్స్ని మీరు మార్చడానికి ప్రయత్నం చేయండి. నేను కింద ఆన్సర్స్ ఇస్తాను. తర్వాత వన్స్ అగైన్ యూ కెన్ చెక్ యువర్ ఆన్సర్స్ విత్ గివెన్ హియర్, గివెన్ హియర్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ మీరు ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, ద టీచర్ సెడ్ టు ద బాయ్ వేర్ ఈజ్ యువర్ ఫాదర్. Second question, you said to him, when do you start? Third question, I said to you, why did you ask the teacher? Fourth one, the manager said, how much money do you want to draw from your account? Fifth one, she asked me, how are you? Sixth one, the teacher asked the students, why do you laugh? Seventh one, the doctor asked the patient, why don't you take medicines regularly? Now I will give the answers. So answer to the first question, the teacher asked the boy where his father was. And second question, you asked him when he did start or when he started. ఇక్కడ డిడ్ ప్లస్ స్టార్ట్ పాస్ట్ టెన్స్ కనుక డిడ్ ప్లస్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టెడ్ అవుతుంది. ఇందాక చెప్పుకోండి, డస్ ప్లస్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ స్టార్ట్స్, డిడ్ ప్లస్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ స్టార్టెడ్. సో యూ ఆస్క్డ్ హిమ్ వెన్ హీ డిడ్ స్టార్ట్ లేదా వెన్ హీ స్టార్టెడ్ అని రాయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్, ఐ ఆస్క్డ్ యూ వై యూ హ్యాడ్ ఆస్క్డ్ ద టీచర్. ద మేనేజర్ ఆస్క్డ్ హౌ మచ్ మనీ ఐ వాంటెడ్ టు డ్రా ఫ్రమ్ మై అకౌంట్. ద మేనేజర్ ఆస్క్డ్ హౌ మచ్ మనీ. హౌ మచ్ మనీ అనేది అంతా కూడా సబ్జెక్టే. హౌ మచ్ మనీ అనేది డబ్ల్యూహెచ్ వర్డ్. హౌ ఒకటే కాదు, హౌ మచ్ అంటే ఎంత, ఏంటి ఎంత, హౌ మచ్ మనీ. ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాము. హౌ మచ్ మనీ ఐ వాంటెడ్ టు డ్రా ఫ్రమ్ మై అకౌంట్. షీ ఆస్క్డ్ మీ హౌ ఐ వాజ్. అండ్ సిక్స్త్ ఆన్సర్, ద టీచర్ ఆస్క్డ్ ద స్టూడెంట్స్ వై దే డిడ్ లాఫ్. డిడ్ లాఫ్ ఇక్కడ చెప్పుకున్నాము, డిడ్ ప్లస్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ స్టార్టెడ్ అన్నాము. ఇక్కడ డిడ్ ప్లస్ లాఫ్ ఏమవుతుంది, లాఫ్డ్. సెవెంత్ వన్, లాస్ట్ వన్, ద డాక్టర్ ఆస్క్డ్ ద పేషెంట్ వై హీ డిడెంట్ టేక్ మెడిసిన్స్ రెగ్యులర్లీ. ఓకే, ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్ how to change the interrogative sentences into indirect speech.
Once again, I request you to subscribe my channel and share it all to your friends, requesting them to subscribe our channel. And thank you for